माता प्रचोदयन्तां पावमानी द्विजानाम् आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् ॐ शान्ति 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 ओम्। ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. శ్యామలయ్య గారు అడగండి, ఏమిటి సందేహం? ఆత్మ ఆచార్య, ఆత్మ భగవంతుడి అంశం అని నేను చెప్పిన, మునిజీ గారు కాదు భగవంతుడి అంశం కాదు, ఆత్మకు సంబంధం ఏం లేదు భగవంతుడికి అని అన్నారు. దాని గురించి ప్రశ్న. సరే సరే, ఇది తర్వాత చెప్పుకున్నాం. ముందు నిన్న సందేహం వ్యక్తపరిచినటువంటి సూర్యాపేట నివాసి గోపి గారికి ప్రసంగం అర్థం కాలేదంట. దానికంటే ముందు పుష్పమ్మ గారి అభిప్రాయం ఏంటంటే తప్పులు పోతే చెప్పకూడదంట. తప్పు జరిగినప్పుడు హెచ్చరించకూడదంట. అంతేనా పుష్పమ్మ గారు? అలా కదా? అవునమ్మా, రికార్డులో వద్దు అని. అంటే మరి ఆన్లైన్ లో వినే వారికి తెలియాలి కదా. వాళ్ళ ముందట ఓం ప్రకాష్ ను దోషిగా నిరూపిస్తున్నారు ఈ సందేహంతో. ఏంటంటే ఎవరు వాళ్ళు ఎన్ని తప్పులు చెప్పినా చెప్పడేంటి ఇతను అనేటువంటి విధంగా వాళ్ళకి సందేశం వెళ్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఆన్లైన్ లో వచ్చిన వారికి మాత్రమే రికార్డ్ బంద్ చేసి చెప్పమంటున్నారు, మీరు సరైన ఉంది. కానీ వినేవారికి అవును ఆచార్య, తప్పు పోయినా కానీ ఆచార్య ఏమంటలేరు అని అనుకుంటారు. అదే మరి వినేవారికి వారికి సవరించాలి కదా తప్పులు. అవును ఆచార్య, కానీ వీళ్ళు పండితులు అందరు ముందట రికార్డ్ లో అంటున్నారు అని బాధపడతారు ఆచార్య, అందుకే అన్నాను. బాధ పెట్టే విధంగానైతే చెప్పట్లేదు కదా. మీరు చూడండి, మీరు ఏమైతే ఎలాగైతే చెప్పారో, ఎలాగైతే చేయించారో సంధ్యోపాసన, మీరు పుస్తకం తీసుకొని చూడండి. అవును ఆచార్య, అంతే అన్నారు. మరి అంతే కదా. ఓం ఆచార్య, నా అభిప్రాయం ఏమిటంటే, ఉండండి. గోపి గారు ఏమంటున్నారంటే నిన్నటి ఎపిసోడ్ వారికి అర్థం కాలేదు. వారు చెప్తున్నటువంటిది ఏంటంటే, వారు అడిగిన ప్రశ్న మరి వర్జినిటీ కావాలి అని అన్నప్పుడు స్త్రీలనైతే వర్జినిటీ కోరుతున్నారు, స్త్రీల పట్ల పురుషులు. మరి పురుషుల పట్ల స్త్రీలు కూడా అపేక్షిస్తారు కదా, మరి వీరి వర్జినిటీ కూడా వారికి కావాలి కదా. అలా అన్నప్పుడు సీతను అనుమానించినటువంటి సమాజానికి రాముడు సీతను అగ్ని పరీక్షలో నువ్వు నెగ్గుకు రావాలని చెప్పేసి ఆవిడ పరీక్ష పెట్టాడు. మరి సీత కూడా రాముడికి పరీక్ష పెట్టాలి కదా. నాకు దూరంగా నువ్వు ఉన్నావు, మరి నువ్వెంత సత్యవంతుడివి, నువ్వు కూడా పరీక్ష ఇవ్వాలి అనే ప్రశ్న మీద ఓం ప్రకాష్ నిన్నటి ఎపిసోడ్ ప్రారంభిస్తే అది వారికి అర్థం కాలేదంట. అందుకని వారు ఏమంటున్నారంటే, నేను యూట్యూబ్లో ఒక కామెంట్ చదివాను, గురూజీ, నీకు పార్వతీదేవి సీతాదేవి అమ్మవారి వంటి భార్య కావాలి అనుకుంటే నువ్వు ముందు శివునిలా రామునిలా ఉండాలి అని అన్నారు. తప్పకుండా నేను శ్రీరాముడు శివునిలా తప్పగా ఉంటాను అని వారు చెప్తున్నారు. ఇక్కడ మన ప్రసంగంలో ఇవాళటి ఇది నిన్నటి ఇది అర్థం కాని దానికి వివరణాత్మకంగా ఓం ప్రకాష్ అభిప్రాయం ఏంటంటే, భగవంతుని యొక్క సృష్టి వ్యవస్థలో ఇదివరకేమో ఎడమ చేతి బోటనవేలి చేతి ముద్రలు మరియు ఈ యొక్క చేతి గీతలు, వీటి మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రభుత్వము దానిని ఫోర్జరీ చేస్తున్నట్టుగా పట్టుబడినందువల్ల ఇప్పుడు కంటి పాపలను స్కానింగ్ చేస్తూ ఒకరికి ఒకరు సరి సమానము కారు, ఎవరికి వారే
ఎవరి వారి ప్రత్యేకతలో ఉన్నారు. భగవంతుని సృష్టి అమోఘము అని నిరూపిస్తున్నటువంటిదే ఈనాటి ఆధార్ కార్డు కంటిపాపల చిత్రం యొక్క అభిప్రాయం. దీంట్లో సందేహం ఏం లేదు కదా. అయితే ఇక్కడ వారు యూట్యూబ్లో వారి ప్రసంగం ఏంటో, వారి కామెంట్లు ఏంటో మనకు అది అనవసరం, మన ప్రసంగం కాదు. అయితే గోపి గారు మనల్ని ప్రశ్నించి అడుగుతున్నారు కాబట్టి వారి ప్రశ్న నిన్న అర్థం కాని దానికి ఇవాళ వారు ఆ కామెంట్ తోటి వారిని సర్దుకున్నటువంటి దాన్ని నేను శివునిలా అవుతాను, రామునిలా అవుతాను అంటున్నాడు. భగవంతుడి వ్యవస్థ ఏంటంటే నీకు నువ్వులా ఎదుగు, ఇంకొకరితో నీకు పోలిక వద్దు. పోలిక, ఒకరితో పోలిక చేసుకొని నడవడం, నటించడం అది నటన అవుతుంది కాదు, నీ యథార్థ జీవితము కాదు. అందుకని నటించేటువంటి అభిప్రాయం ఉన్నంత వరకు నువ్వు ఎదగలేవు, నీలో వ్యక్తిత్వ వికాసం కాదు. నీకు నీవే ప్రత్యేకం, ఇది నీ జీవితం, నీ ప్లాట్ఫారం. నువ్వు ఏమి కావాలనుకుంటున్నావో నీ ఈ అభిప్రాయాన్ని జీవించి చూపించు, ఎదుటి వారికి ఆదర్శంగా ఉండు అనేటువంటిది భగవంతుడి సందేశం. నువ్వు ఎందు గురించి స్వర్గం నుంచి వచ్చావో, ఎందు గురించి ఈ జన్మనెత్తావో, ఇక్కడ నీకు నీవే ప్రత్యేకత. నీవేంటో చూపించు. రాముడేంటో చూపించాడు, వెళ్ళిపోయాడు. సీత ఏమిటో చూపించింది, కంసుడు ఏంటో చూపించాడు, దుర్యోధనుడు, రావణాసురుడు వాళ్ళ ప్రత్యేకత వాళ్ళు చూపించుకొని పోయారు. నిన్ను పుట్టించింది వాళ్ళలా నటించడానికి కాదు, నీకు నీవుగా జీవించి నువ్వేంటో నిరూపించుకోవడానికి. ఇది భగవంతుడి సందేశం. ఇక వారికి అర్థం కానిది ఓం ప్రకాష్ చెప్పకనే చెప్పినా అర్థం కాలేదని వారు స్పష్టంగానే చెప్పారు. కాబట్టి బాల్య జీవితం ఎదుగుతున్నటువంటి పోతపోసిన బొమ్మలాగా గట్టిగా ఉంటుంటది. శరీరం యొక్క అణువు ఏంటంటే ఒదిగించినట్టుగా ఉంటుంటది. ఇక విప్పారిన జీవితం, గృహస్థ జీవితం అణువు మొగ్గ విప్పుకున్నటువంటి పంకుడి వలె ఈ యొక్క శరీరం ముఖారవిందం ప్రతిదీ అంత విప్పుకున్నట్టుగా ఉంటుంటుంది, మెత్తగా ఉంటుంటది. బ్రహ్మచర్యం బాల్యంలో ఉన్నటువంటి శరీరం గట్టిగా ఉంటుంటది. గృహస్థుల యొక్క శరీరం అణువు విప్పుకోవడం వల్ల సున్నితంగా మెత్తగా ఉంటుంది. ఇది అర్థమైందా? ఇంతకు మించిగా మనం ఏం చెప్పలేం, ఎందుకంటే వీరి మీద చెప్తే వారి మీద చెప్తే గొడవలు అవుతాయి. అర్థం చేసుకోండి, రహస్యం అంతా ఇంతే. ఇంతకు మించి ఇంకేం చెప్పాల్సి ఉంటుంది. భావజాలంలో మార్పు తీసుకొచ్చుకోవటమే ఇక అది వేరే విషయం. వారు అడిగిన దానికి ఇప్పుడు వర్జినిటీ వారు అడిగిన దానికి మరి మీరెంత వర్జినిటీ వారే అంతే. అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు అద్దం మన ముఖం మనకే చూపిస్తుంది కానీ ఇతరులకు చూపెట్టారు. అందుకని ఇంతకు మించి నేను ఏం తెలుసుకోలేదు. ఏదైనా కావాలంటే విడిగా వచ్చి అడగండి ఆశ్రమానికి వచ్చేసి, అంతకు మించి ఏం చెప్పలేదు. అయితే ఇక భగవంతుడు ఇప్పుడు ఇవాళటి ముని గారు, మా శ్యామలయ్య గారి అభిప్రాయం ఏంటంటే, ఇక్కడ శతపథ బ్రాహ్మణం ప్రకారం, ఋగ్వేదము ప్రకారం, దయానంద సరస్వతి ఋగ్వేదాది భాష్యంలో వర్ణించిన దాని ప్రకారం ఇవన్నీ పక్కన పెడితే బ్రహ్మాండంలో సృష్టి వ్యవస్థ ఏ రకంగా ఉందో అదే పిండంలో ఉన్నది అనేటువంటి వైవిధ్యంగా పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే అనేటువంటి పూర్ణాహుతి ప్రామాణిక
సందర్భాన్ని పురస్కరించుకొని భగవంతుడు పూర్ణుడుగానే ఉన్నాడు, పూర్ణుడుగానే ఉంటాడు, ఎప్పుడూ అతడు పూర్ణమే, అతనిలోంచి ఏ అంశము వేరు కాదు, అతను తగ్గిపోడు అనేటువంటి రహస్యాన్ని మన పిండ సృష్టిలో పురుషుణ్ణి ఎదిగింపజేసి వైవాహిక జీవితంలో సంతానాన్ని ఉత్పత్తి చేయిస్తున్నాడు అని అంటే ఈ యొక్క సంతానముగా పుట్టేటువంటి అంశము భగవంతుని అంశం, ఈ తండ్రి అంశము ఏ రకంగానైతే కాకుండా ఉన్నదో అదే విధంగా భగవంతుని యొక్క సృష్టిలో జీవాత్మ అనేటువంటిది భగవంతుని యొక్క అంశము కాదు. ఈ యొక్క వైదిక సిద్ధాంతము, ఆర్య సమాజ సిద్ధాంతము, త్రైత సిద్ధాంతం అంటే దేవుడు, జీవుడు, ప్రకృతి ఈ మూడు స్వతంత్ర వస్తువులు. ఏది దేని యొక్క అంశం కాదు, ఏది ఒకదానిని తోటి ఇంకొకటి పరిపూర్ణము కాదు, దేనికదే స్వతంత్రం. మూడు అనాది తత్వములు, అనాది సత్వాలు. కాబట్టి దేవుడు వేరు, జీవుడు వేరు, ప్రకృతి వేరు. ఈ రహస్యాన్ని భగవంతుడు మూడు వేరేనైనా మూడింటిని ఒకే రూపంలో చూపిస్తున్నాడు. కనబడే దేహం చాలా స్థూలము, ప్రకృతి యొక్క వికృతి. ఈ దేహంలో నేను అనేటువంటి స్వార్థపరంగా స్త్రీగా, పురుషునిగా, పశుపక్షిగా జీవిస్తున్నటువంటి జీవాత్మతత్వం జీవుడు. ఈ జీవుని లోపల కూడా ఉండి తప్పు చేస్తున్నప్పుడు హెచ్చరించేటువంటి స్థూల ప్రకృతి చాలా స్థూలము. ఆ స్థూలం కంటే ఈ స్థూలంలో ఉండేటువంటి జీవాత్మతత్వం సూక్ష్మము. ఆ సూక్ష్మంలో ఉన్నటువంటి జీవాత్మలో పరమాత్మతత్వం ఉండి తప్పు చేస్తున్నప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు, చెయ్యకు, పట్టుబడతావు, పోలీసులు పట్టుకుంటారు, దండిస్తారు, పరువు పోతుంటది అని హెచ్చరించేటువంటి తత్వం. మంచి చేస్తున్నప్పుడు ఉల్లాసం, ఉత్సాహపరిచి మనల్ని ప్రేరేపిస్తున్నటువంటి తత్వం. ప్రేరేపణ ఇంకొకరికి చేయబడుతుంటది, హెచ్చరిక ఇంకొకరికి చేయబడుతుంటది. అందు గురించి హెచ్చరించేటువంటి సూక్ష్మాతి సూక్ష్మ పరమాత్మతత్వం, హెచ్చరిస్తున్నటువంటిది తనకంటే స్థూలతత్వం జీవాత్మను. ఆ యొక్క వ్యవహారాన్ని దేహము మీద ప్రయోగించడం. ఈ మూడు తత్వాలు, అనాది తత్వాలు, ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, దేవుడు, జీవుడు, ప్రకృతి, ఈ మూడు తత్వాలతో ఉన్నటువంటిది. అందుకనే అగ్నిహోత్రం చేసేటప్పుడు బ్రాహ్మణ, క్షత్రియుల, వైశ్యుల ఇంటి నుంచి అగ్నిని తీసుకురావాలి అనేటువంటి అభిప్రాయం అథర్వవేదము 12వ కాండము 39వ మంత్రం ఆస్యై బ్రాహ్మణాః అనేటువంటి ఈ మంత్రం ద్వారా అగ్నిని తీసుకురావాల్సిందే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు అనేటువంటి అభిప్రాయాన్ని చెప్తున్నారు. అగ్నిని తీసుకొచ్చేటప్పుడు వివాహం తర్వాత ఉత్తరవేదిలో అగ్నిని రాజేయడం చూడండి. ఉత్తరవేదిలో గర్భాధాన ప్రక్రియలో స్త్రీ అనే యజ్ఞకుండంలో పురుషుడు అనేటువంటి ఈ యొక్క సమిధ ద్వారా అగ్నిని ఆధానం చేయడం జరుగుతుంది. ఆ రహస్యాన్ని అగ్న్యాధాన ప్రకరణంలో పురుషుడు శృవలో కర్పూరాన్ని పట్టుకోవడం, స్త్రీ అగ్నిని వెలిగించి ఆ కర్పూరానికి రూపమునివ్వడం, వెలుగుతున్న మంటనివ్వడం, తెల్లగా శుక్రముగా పడి ఉన్నటువంటి కర్పూరానికి వెలిగేటువంటి ఈ కాషాయ వర్ణంలో చైతన్యవంతమైనటువంటి అగ్నిని రగిలింపజేయడం, ఇద్దరు కలిసి యజ్ఞకుండంలో ఆధానం చేయడం. ఇక అక్కడి నుంచి తీసుకొస్తున్నటువంటిది ఉత్తరవేది నుంచి వరుని ఇంటికి తీసుకొస్తున్నటువంటి గర్భం ముందుగా పెట్టి
గర్భము వెనుకల గర్భిణీ స్త్రీని నిలబెట్టి ముందుకు, అంటే స్త్రీ పొట్ట ముందుంటుంటది, మనం వెనుకుంటుంటాం కాబట్టి గర్భిణీ స్త్రీ గర్భమును తీసుకొని రావడం, ఒక వరుణ ఇంటిలో జన్మింపజేయడం, ఆ రకంగా అగ్నిని తీసుకొని రావడం. అయితే ఇప్పుడు ఈ జీవాత్మ ప్రకరణానికి వస్తే ఏంటంటే పంచమహాభూతాలు, తద్వారా అన్న ఓషధుల ద్వారా అన్నం ఎన్నుకునేటువంటి అన్నంను నేను తింటున్నాను. ఆ అన్నంను తిన్న తర్వాత అన్నం లోపలికి వెళ్ళి జీర్ణ శక్తిలో కనబడే రూపాన్ని ఇలా వేరు చేస్తున్నప్పుడు ఆ అన్న రసం రక్తంగా, రక్తం మాంసంగా, మాంసం మధ్యగా, మధ్య వీర్యంగా, అస్థిగా, అస్థి మధ్యగా, మధ్య వీర్యంగా, వీర్యం ఆ శరీరంలో బ్రహ్మచర్యంగా ఉండడం, ఆ యొక్క వీర్యం గుండా శుక్రకణం ఆశ్రయించి, ఆ వీర్యం ఆశ్రయించినటువంటి ఆ శుక్రకణం, జీవకణం ఈ యొక్క గర్భాధానంలో పురుషుని శరీరం నుండి స్త్రీ యొక్క గర్భాశయానికి వస్తుంది. ఇక్కడ వివరణాత్మకంగా భగవంతుడు మన పిండ సృష్టిలో ఏ రకమైతే చూపిస్తున్నాడో, ఈ తండ్రి శరీరం నుండి పుట్టేటువంటి ఈ యొక్క సంతానము తండ్రి యొక్క అంశము కాదు, తండ్రి శరీరం మాధ్యమం. మనం యాత్ర చేయడానికి వాహనాలు ఏ రకమైతే విమానము, రైలు, పడవ, ఈ బస్సు, ఆటో, వాహనం ఏ రకమైతే మాధ్యమమో తల్లి తండ్రి మాధ్యమాలు అంతవరకే, కానీ అంశం కాదు. అర్థమవుతుందా? యథార్థం ఆచార్య, సత్యం. అంటే తండ్రికి కొడుకు మాధ్యమంగా వస్తున్నాడు, కానీ అంశం అయితే కాదు. ఇక ఇక్కడ ప్రత్యేకించి దయానంద సరస్వతి మరియు వేదము ప్రత్యేకంగా తీసుకొని దయానంద సరస్వతి మన ముందు సంస్కార విధి పెట్టి, ఈ సంస్కారం ద్వారా సంస్కరింపజేసేటువంటిది ఏంటంటే గుణగణాలు, మంచి ఆచారపు అలవాట్లు. ఇప్పుడు ఏంటంటే ఒకరి గురించి ఇంకొకరికి వారి యథార్థం ఎప్పుడు తెలుస్తుంది అని అంటే చెప్తుంటారు. ఏంటంటే సంస్కృతంలో ఒక సామెత ఏంటంటే సహవాసీనాం స్వభావం సహవాసి ఏవ విజానీయాత్. ఒకరి స్వభావాన్ని ఎవరు ఎక్కువగా తెలుసుకుంటారంటే వారితో పాటు కూర్చుండి, పడుకొని, తింటూ, లేస్తూ, ఉండేటువంటి వాళ్ళు వారి గురించి ఎక్కువ తెలుసుకుంటారు. అందుకే ఈ భార్యాభర్తల యొక్క సంబంధం, అందుకే ఈ సంతానం యొక్క సంబంధం. భార్య గురించి భర్తకు, భర్త గురించి భార్యకు, తల్లిదండ్రుల గురించి పిల్లలకు, పిల్లల గురించి తల్లిదండ్రులకు తెలిసినంత వేరే వాళ్ళకు తెలుస్తుందా? తెలియదు. మరి అందుకని ఈ సంస్కారాలు ఈ రకంగా వస్తుంటాయి. అంతేగాని జీవుడు దేవుడి అంశం కాదు, సంతానం తల్లిదండ్రి అంశం కాదు, మాధ్యమాలు వారి ద్వారా రావడం అంతవరకే. అంతేగాని వారి వీరి అంశం అని భావించుకోవడం సరైనటువంటిది కాదు. అలా భావించుకున్నట్టయితే బైబిలు, ఖురాను ప్రకారంగా ఒక మనిషితో సృష్టి ఏర్పడజేసినటువంటి ఆ యొక్క భగవంతుడు ఆదామును తయారు చేసి, అతడు ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఏదో అసంతృప్తిమయంగా ఉన్నప్పుడు అతన్ని రంజింపజేయడానికి, అతనికి కాలక్షేపానికి, అతని సుషుప్తావస్థలో గాఢ నిద్రలో పడుకోజేసి, అతని పక్కటెముకను ఒకదానిని తీసుకొని అవ్వను తయారు చేసి ఇద్దరిని జోడీగా బ్రతికింపజేసి వారిని ఒకరికి పట్ల ఇంకొకరికి ఆకర్షణీయంగా, మనోరంజకంగా చేసి కాలక్షేపం చేపిస్తున్నాడు. ఇక్కడ బుద్ధితోటి ఆలోచిస్తే మరి మన ఇంట్లో పప్పు డబ్బాలో డబ్బులు పెట్టాను, ఎవరు తీశారు అంటే తీసింది ఎట్లా తెలిసింది మీకు అని అంటే పెట్టింది మీరు కాబట్టి మీరు మళ్ళీ వెళ్ళి చూస్తే అక్కడ లేవు కాబట్టి ఎవరు తీశారని అడుగుతున్నారు. మరి ఆదాముకు శరీరానికి కావలసినటువంటి ఎముకలు, ఎన్ని ఎముకలు ఉండాలి అనేటువంటిది పక్కటెముకలను ఆ ఒక పద్ధతి ప్రకారంగా నిర్మించినటువంటి ఆ దేవుడు మళ్ళీ అవ్వ అవసరం వస్తే
ఆదాము యొక్క ఎముక తీసుకోవాల్సి వచ్చినప్పుడు అవ్వలో ఒకటే ఎముక ఉండాలి, ఒకటి ఆదాములో ఒక ఎముక తక్కువ ఉండాలి. ఇది రెండవది. అర్థమవుతుందా? కానీ అటువంటిది ఏది లేదు. మరి లేదు అని అన్నప్పుడు అది పొసగని సమాచారం, అది మన ప్రసంగం కాదు, దాన్ని వదిలేయాలి. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడి అంశం అన్నప్పుడు మరి దేవుడిలో ఏదైనా న్యూనత కనపడాలి. న్యూనత ఏమున్నది, తక్కువ ఏమున్నది? అందుకే అతన్ని ఏమంటున్నానంటే పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అతడు పూర్ణుడుగానే ఉంటాడు, ఎప్పుడు పూర్ణమే, అతనిలో లోటు అంటూ ఏమీ ఉండదు అనేటువంటిది. ఓం ఆచార్య, అంశం కానప్పుడు భగవంతుని చేరుకోవాలని ఈ ఆత్మకి ఎందుకు ఉంటది మరి? ఆ విధంగా ఎందుకు చేరుకోవాలని ఎందుకు ఉంటది అని అంటే, ఇప్పుడు మన ఇల్లు, మన జీవితం, మన భార్య, మన భర్త, మన పిల్లలు అనేటువంటి మన ఊరు, మన సంపత్తి, మనమంతా ఉన్నప్పుడు రాజు మీద ఎందుకు ఆధారపడి ఉండాలి? మన కోసం ఆయన బాట వేస్తున్నాడు, వాహనాలు ఏర్పాటు చేస్తున్నాడు, మనకు సౌకర్యాలు కల్పిస్తున్నాడు కదా. పెట్రోల్ బంకును కానివ్వండి, ఇంకా రోడ్లు వేయడం కానివ్వండి, వాహనాలు కానివ్వండి, ఇంకా గృహ సముదాయాన్ని కానివ్వండి, ప్రతి ఒక్కటి మనకు సౌకర్యవంతంగా చేస్తున్నాడు కదా. అందుకే మనం పన్ను కడుతున్నాం కాబట్టి మనం ఆధారపడి ఉంటున్నాం. అదే విధంగా దేవుడు మనల్ని పుట్టించడానికి తల్లిదండ్రుల ఏర్పాటుని చేశాడు, మరి మన ఆహార అన్నపానీయాల యొక్క వ్యవస్థ చేశాడు. ఇవన్నీ చేసి మన ఆలన పాలన అన్ని రకాలుగా చూసుకుంటూ గురువుని ఏర్పాటు చేసి వ్యక్తిత్వ వికాసం, జ్ఞానోదయం కలిగించడానికి అన్ని రకాల మనకు చేదోడు బాదోడుగా ఉంటున్నాడు. కాబట్టి దీని యొక్క అభిప్రాయం ఏంటంటే, తల్లిదండ్రుల ఉపకారం పొందుతున్నటువంటి సంతానము తన స్వార్థం తల్లిదండ్రుల దగ్గరికి పోతే ఎక్కువగా నెరవేరుతుంటది అని చెప్పేసి వాళ్ళకు అనుకూలంగా ఉండడం, వాళ్ళ కనుసైగల్లో నడవడం వల్ల వాళ్ళు వీడు మంచివాడే అని చెప్పేసి అతని మీద నమ్మకం ఉంచేసి వాళ్ళ సంపత్తినంతా పిల్లలకు దారాదత్తం చేస్తారు. అంతేనా? లేదంటే ముక్కు మొహం తెలియని వారు ఎవరు కనబడితే వారికి చేసేస్తారా? వారైన పిల్లలే, వీరైన పిల్లలే, మరి బయట వారికి ఎందుకు చేయరు, మన వారికి ఎందుకు చేస్తుంటారు? అంతే మీరు చెప్పింది సరే, నా పిల్లలు కాబట్టి. మరి నా అనేది ఎక్కడికి వచ్చింది? అంత మనం అనుకుంటేనే. కాబట్టి భగవాన్ ఒకటి వారు అడిగిన ప్రశ్న ఏంటంటే, పరమాత్మను మనం ఎందుకు జ్ఞాపకం చేయాలి, పరమాత్మ గురించి ఎందుకు అది ధ్యానం చేయాలి, చింతన చేయాలి అంటున్నాను. అక్కడ పరమాత్మ దగ్గర విశిష్టమైన జ్ఞానము, సంతోషము, ఆనందము, ముక్తి, మోక్షం ఉన్నది కాబట్టి నేను అది కోరుకుంటున్నా, అందుకు వెళ్ళాలి. ఇది తప్పు. భగవంతుడి దగ్గర ఏ ముక్తి లేదు, భగవంతుడి దగ్గర ఏ మోక్షము లేదు, ఏమి లేదు, అన్ని మన దగ్గర. బంధనంలోకి వచ్చింది మనమే, బంధనం నుంచి విడిపోవడానికి ప్రయత్నం చేయాల్సింది మనమే. ఈ యోగ సాధన ఇదంతా ప్రయత్నం అంతా మనదే. వారు వెసులుబాటు కల్పిస్తారు, పరిస్థితులను కల్పిస్తారు. అందులో ఇరుక్కోవాల్సింది, బయటకు రావాల్సింది జీవాత్మయే. అంతేగాని దానికి సంబంధం ఏమీ లేదు. అందు గురించి ఆచార్య, అయితే ఇక్కడ ఏం తెలుస్తుందంటే, ఎవరికి వాళ్ళు స్వయం ప్రకాశకులు, ఎవరి మీద ఎవరు సందేహం నివృత్తి అయింది. ఓం నమస్తే. అంతే, అంతవరకే. గౌతమ బుద్ధుని దగ్గరికి ప్రసంగం వస్తే ఏమంటాడంటే, అప్పదీపో భవ, నీ జీవితానికి నువ్వే దీపముగా, నీ జీవితాన్ని నువ్వే వెలిగించుకో, నీ జీవితాన్ని నువ్వే పరిష్కరించుకో. ఇంకొకరు పరిష్కరించడం కాదు, తగదు, సరైనటువంటిది కాదు. అందుకే ఆర్య సమాజంలో ఒక భ్రాంతియుక్తమైన పాట పాడతారు. ఏంటంటే సిద్ధాంత విరుద్ధమైనటువంటిది. శాంతి కీజియే ప్రభు త్రిభువన్ మే, జల్ మే థల్ మే ఔర్ గగన్ మే. నువ్వు అంత చెయ్యి దేవుడా, నేను మాత్రం వట్టి శుద్ధ మొద్దులాగా ఉంటాను, అన్ని నువ్వే చేసి పెట్టు, కాలుష్యం చేసేది నేను. అయితే ఇవాళ అది ఫేస్బుక్ లో ఒకటి కనబడింది. ఏంటంటే యేసు ప్రభు కనబడితే ఒక అతను అడిగాడు, ఏం చేస్తుంటారు మీరు అని అంటే,
నేను పాపుల పాపాలను క్షమిస్తుంటాను అని అన్నాడు. అంటే అతను అన్నాడు, నా అభిప్రాయం అది కాదు, వాళ్ళు పాపం చేసేటప్పుడు మీరేం చేస్తుంటారు అని. తెలియందా లేదా? వాళ్ళు పాపం చేసే వరకు మీరు వేచి చూస్తుండి, వాళ్ళు పాపం చేశామని చెప్పేసి వాళ్ళు తెలుసుకున్నాక మీ దగ్గరికి వచ్చి ప్రార్థిస్తే వాళ్ళ పాపాలను మీరు క్షమిస్తారు. మరి పాపం చేసేటప్పుడు ఏం చేశారు? మన దేవుడు మనల్ని పాపం చెయ్యకుంటే చేయబోతున్నప్పుడే మనల్ని హెచ్చరిస్తాడు, వద్దు వద్దు ఇది చేయకు ఇది చేయకు అని. మన దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటాడు. కానీ వాళ్ళ దేవుడు పాపాలు చేసే వరకు వేచి చూస్తుండి తన దగ్గరకు వచ్చి ప్రార్థించినప్పుడు అప్పుడు పాపాలను క్షమిస్తున్నాడు. ఓం ఆచార్యజీ, అమ్మా, మనము తప్పు చేసేటప్పుడు మన ఆత్మ హెచ్చరిస్తుంది కదా, మరి వాళ్ళ ఆత్మ హెచ్చరించదా? మరి అమ్మగారు మన ఆత్మ, మనము వేరు, మన ఆత్మ వేరు. మనము వేరు అని ఆ శరీరాన్ని ఆత్మని వేరు చేస్తున్నారు ఇక్కడ. ఆత్మదే, ఈ ఆత్మదే కదా ఈ జీవితం. శరీరం ఆత్మదే అనుగుణంగానే స్త్రీగా పురుషుగా పుట్టింది ఆత్మనే కదా. ఆ ఆత్మ లోపల ఉన్న పరమాత్మ హెచ్చరిస్తున్నాడు. అదే భగవంతుడు. మరి పరమాత్మ వాళ్ళు ఏంటంటే తప్పు చేసే వరకు వేచి చూస్తుంటాడు, చెయ్యమని. అప్పుడు వాళ్ళని హెచ్చరించాడు. తప్పు చేసిన తర్వాత వీళ్ళు వెళ్ళి చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తే అప్పుడు క్షమిస్తాడు. అది మన ప్రసంగం కాదు, అక్కడికి మనం వెళ్ళొద్దు. వాళ్ళ ఆత్మ ఉందా అనుకోక అట్లా ఇప్పుడు భీమరావు గారు చెప్పిన ప్రకారం ఏంటంటే స్త్రీలలో ఆత్మనే లేదు అనేటువంటిది. వాళ్ళకు ప్రార్థన చేయడం ఆత్మ లేదు కాబట్టి వాళ్ళకు సుఖ దుఃఖాలు బంధమోక్షాలు ఏవి ఉండవు. ఇక ఖురాన్ ప్రకారం అయితే స్త్రీ యొక్క ఎటువంటిది అని అంటే ఒక పంట పొలం లాంటిది, వినియోగ వస్తువు. యూజ్ అండ్ త్రో, వాడుకో వదిలే అంతే. వాళ్ళకు సుఖం తెలియదు, దుఃఖం తెలియదు, ఏది లేదు. అందుకే వాళ్ళకు ఆ మధ్యలోకి వచ్చేటువంటి అర్హత కూడా లేదు, పునర్జన్మ లేదు, ఏది లేదు అంత. అందు గురించి ఇక ఇప్పుడు మన ప్రసంగంలో అయిపోయింది కాబట్టి ముందుకు పోవాలంటే మరి సమయం అయిపోయింది. 8 నిమిషాలు ఉన్నది. ఏమైనా అడగండి. పరమేశ్వరుని నియమంలో నడవటం అనేటటువంటిది అదే సిద్ధాంతం, కానీ విడిగా నియమించుకున్నవన్నీ కాదు కదా ఆచార్యజీ. అంతే. ఏం లేవా సందేహాలు? ఒక మనోరంజనం కథ చెప్పుకుందాం. ఎక్కడైనా ఎవరైనా కలిసి ఒక సంస్థను నడిపించాలి అని అన్నప్పుడు నడిపించాలని అనుకున్న వ్యక్తి దగ్గర దాగుడు మూతలు ఆడడం ఎంతవరకు అది సమంజసం? అబద్ధాలు చెప్పడం, చనిపోయిన వ్యక్తి బాగున్నారు అని చెప్పి వారికి చికిత్స నిమిత్తకంగా బయటకు వెళ్ళారని అబద్ధం ఆడడం, ఇదెంతవరకు బుద్ధి సంగతం? మళ్ళీ ఎవరితోటైతే సంస్థను నడిపించాలని అనుకున్నారో వారితో కలవడానికి ఇష్టపడకపోవడం, ఒకవేళ కలుస్తామని చెప్పేసి తాడో పేడో తెలుసుకుందామని దగ్గరికి పోతే అసలు దగ్గరికి రానివ్వకుండా మధ్యవర్తులను పిలుచుకొని మాట్లాడడం, ఇదెంతవరకు బుద్ధి సంగతం? అన్ని అబద్ధాలు ఆడడం అంటే ఇంకా ఏంటంటే ఇది ముందుకు పోయే లక్షణాలు కాదు. ఒకిద్దరు వ్యక్తుల మీద వారేమైనా సహకరిస్తారని అంటే ఎవ్వరు బయట ఏం జరుగుతుందో ఏ మాత్రం తెలియనియట్లేదు, ఏ మాత్రం సహకరించట్లేదు. అలాంటప్పుడు సంస్థ ఎట్లా నడుస్తాయి, ఎలా ముందుకు పోతుంది? ఎంత ఏంటంటే కుప్పగూలే లక్షణాలే కానీ, స్వార్థపూరిత లక్షణాలే కానీ సంస్థను నిలబెట్టే లక్షణాలు ఒక్కటి లేవు. అన్ని అబద్ధాలే, అందరు మాట్లాడేటి. అలాంటప్పుడు ఎక్కువ పేరు తీసుకోవట్లేదు, చర్చించవలసిన అవసరమే లేదు. ఈ ఊరికి పోతున్నాడు, బెంగళూరు పోతున్నారు, హైదరాబాద్ పోతున్నారు, అన్ని అబద్ధాలు. ఇంట్లోనే ఉన్నారు. ఈ రకంగా సంస్థ నడుస్తుందా? నడవదు. మళ్ళీ సమాజం కూడా ప్రశ్న పెట్టిపోతుంది. ఇలా మనోరంజనం ఏంటంటే అంత కామెడీ. ఇప్పుడు వారు దేనికోసం ఇదంతా దాగుడు మూతలు ఆడుతున్నారని చెప్పేసి
కొండను చదివితే ఎలుక వెళ్ళిందంటే అది కూడా చచ్చిపోయినటువంటి ఆ విధంగా ఇష్టం లేదు. వినండి ట్రస్ట్ చేస్తే బదనాం అయిపోతాము అనేటువంటి భయంతో మేము బదనాము కాకూడదు. ఏ విషయంతో అయితే బదనాం అయిపోయి టామ్ అయిపోయిందో అందరికి గల్లీ అందరికి తెలిసిన చుట్టుపక్కల అంతా తెలిసిపోయింది. దాని గురించి ఇప్పుడు భయపడతాను. అంటే కొండను తవ్వడం దేని గురించి ఏది అనడానికి అక్కడికి వెళ్ళి చూస్తే ఏమీ లేదు. వ్యర్థమైనటువంటి కాలక్షేపంతో ఇది మాట్లాడచ్చా? మాట్లాడండి. నేను శ్రీనివాస్ సార్ గారికి ఫోన్ చేసిన, పేరు మీరు చెప్పలేరు కానీ అడిగితే ట్రస్ట్ కొత్త ట్రస్ట్ చేస్తే ఆ ముస్లిము ఆ అమ్మ ఎంబడి పోతుంది, ముస్లిం వాళ్ళు కలిసి ఆయనను ఏమో చేస్తారు, అప్పుడు వాళ్ళ దగ్గరనే అయిపోతుంది. కాబట్టి మేము అట్లా చేయడానికే ఒప్పుకుంటలేము. కాబట్టి ఈ ట్రస్ట్ కొత్త ట్రస్ట్ కాదు. తర్వాత ఇట్లే కొన్ని రోజులు నడవాలంటే ఆచార్యజీ మీరు అందరు కలిసి ఓపికతోటి కొన్ని రోజులు ఉంటే అవుతుంది, లేకుంటే అంతవరకు కాదని ఆయన చెప్పిండు. అట్లా ఓం అది ఈ మాత్రమే ఉన్నప్పుడు అదే విషయం వచ్చి అందరం కూడా చెప్పేస్తే అయిపోద్ది కదా. దానికి ఎవరు ఒత్తిడి చేస్తున్నారు? కాదు కదా. అందు గురించి ఈ ఎక్కువ ఏంటంటే ఓపెన్ గా ఎంత అయితే సంస్థతో కలిసేవారు, సంస్థ నడిపేవారు వీళ్ళు ఎంత ఓపెన్ గా ఉంటే, దాపరికాలు లేకుండా ఉంటే సంస్థ అంత సస్యశ్యామలంగా ముందుకు పోతుంది. కానీ వీరిద్దరి మధ్య దాపరికం చేసుకొని దాగుడు మూతలాడి కలవడానికి ఇష్టపడకపోవడం, అబద్ధాలు చెప్పడం ఇది సంస్థకు శ్రేయస్కరం కాదు. వీరు ఉన్నా, వేరే వారు ఉన్నా, ఓంప్రకాష్ ఉన్నా, ఇంకొవరైనా వచ్చినా ఇది శ్రేయస్కరం కాదు. ఇది ఎప్పటికైనా కుప్పగూలేట. కలుపుకొని పోయే లక్షణాలు లేవు. ఇది సరే, ఇక మనం ఆ విషయంలో ఎక్కువ మాట్లాడకూడదు. ఒక విషయం, పాట పాడండి, ఏదైనా మంచి పాట. ఆచార్యులతో మాట్లాడడానికి, ఆయన హిమాచల్ నుండి వచ్చిండు, ఆయనతోటి కూడా కలవడానికి ఇష్టపడకపోవడం, మీరు ఎవరినైతే తెచ్చిపెట్టుకున్నారో ఆయనతోటి కూడా మాట్లాడడానికి ఇష్టపడకపోవడం, దావుడు మూతలాడడం, మీకు ఏమి సాధిస్తారు? అది మీ విద్యతగా వదిలేస్తుంది. ఇంకా ఆచార్య ఆంతరికంగా ఒకటి, బాహ్యంగా ఒకటి ఉన్నది అక్కడ. అదే మరి ఏదో బయటకు వస్తలేదు, దాపరికం చేస్తున్నారు. ఈ నాటకం ఓపెన్ అయితే ఇప్పుడు బయట వాళ్ళకి చెప్పకండి, వేరే వాళ్ళకి చెప్పకండి. మనం కలిసి నడవాలన్నప్పుడు, సంస్థ ముందుకు పోవాలన్నప్పుడు ఒకరికొకరు చెప్పుకుంటేనే కదా. 160 కిలోమీటర్లు అవస్థలు పడి మేము అంత దూరం పోయిన, మధ్యలో వచ్చేటప్పుడు బండి కూడా ఫెయిల్ అయింది. మేము అవస్థలు పడ్డాం, ఖర్చులు పెట్టుకొని చేసుకుని పోతే, అక్కడికి పోతే మమ్మల్ని కాదని మమ్మల్ని ఒక చోట కూర్చుండబెట్టి వాళ్ళు ఇంకొక చోటకి పోయి మంతనాలు చేస్తున్నారు. ఏంటిది ఇదంతా నాటకం? ఇది సంస్థ నడిపే లక్షణాలా? వాళ్ళు ఆ ఆచార్యని, ఈ ఆచార్యని వాళ్ళని రాని, వాళ్ళతో నేను కలవను. ఏంటిది ఇది? ఎవరికి వస్తుంది చెప్తున్నావు? ఉద్దేశం ఏంటంటే ఆయన ఉన్నంత పాత స్వామి ఉన్నంత వరకు ఇది ఏం కాదు, అంతవరకు అది చూసుకుంటూ ఉండాలి, వెయిటింగ్ లో ఉండాలని అంటున్నాను. అవును, అదే విషయం వచ్చి చెప్పొచ్చు కదా. ఎందుకు అదే విషయం స్పష్టంగా ఫోన్లు అడిగినప్పుడే చెప్పొచ్చు. ఫోన్ ఎత్తారు, మాట్లాడారు. ఏది చేస్తే మేము ఏమంటలేము కదా. గోవిందరావు సార్ చెప్పిండంట, మీరు ఏం చేయాలన్నా చేయండి, మీకు ఏం అబ్జెక్షన్ లేదు, మీకు అడ్డం లేదు, మీరు ఏమైనా చేసుకోండి. మరి అలా ఇదే మాట 2-3 సార్లు, ఒకసారి ఆచార్యులకు తిట్టిపోయిన, మొహం చూడని తిట్టిపోయిన వ్యక్తిని హెచ్చరించలేదు. రెండోసారి శ్రద్ధతోటి వస్తున్నటువంటి వాళ్ళు, భార్య పిల్లలు కుటుంబాన్ని వదిలేసి వాళ్ళు శ్రద్ధతో వాళ్ళని కూడా ఇష్టం వచ్చిన మాటలు తింటే అప్పుడు మాట్లాడలేదు. మళ్ళీ ఇంకొక వ్యక్తిని తీసుకొని వచ్చి 3 సార్లు వస్తున్నా కూడా ఏమంటే హెచ్చరిస్తలేరంటే ఇంకేమనాలి? అంటే మీరు తనుకొని సావండి, మీరు వేరైపోండి. ఇదేనా తమాషా? మైక్ బంద్ చేయండి, శ్యామలే గారు మాట్లాడేటప్పుడు మైక్ ఆన్లో పెట్టండి. ఇట్లా చేస్తుంటే గొడవలు అవుతున్నాయి, విచ్ఛిన్నం అవుతుంటే, అన్ని చేస్తుంటే ఇంకేం చేయాలి?
ఇది ప్రస్తావన ఎందుకు తీసుకురావాల్సి వస్తుందంటే అందరూ ఎదురు చూస్తున్నారు కదా, ఆశ్రమం నిలబడాలి, మరి ఏమైందని అందరూ అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ముఖ్యమైన వ్యక్తులే, ముఖ్యమైన వాళ్ళే అట్లా దాగుడు మూతలాడితే ఏమన్నట్టు, ఎట్లా ముందుకు పోతుంది? ఒక్కడే ఉంటున్నారు. కోసిగి నుంచి కొడంగల్ నుంచి ఏదైనా సామాన్ తీసుకోవాలంటే బండి మీద బైక్ మీద ఎట్లా పెట్టుకోవాల్సి వస్తుంది? కార్ ఏమో ఎరుగదొప్పి పడేశారు, మూల పడింది, ఇంకొక సాధనం లేదు, ఇంకొక వ్యక్తి రాడు, ఎట్లా చేస్తారు? ఏదైనా జరిగితే ఫలానా విషయాన్ని కనుక్కోండి అంటే కేవలం విని ఊరుకుంటారు. ఈ బాలరాజు గారు కూడా తమాషా చూస్తున్నారు అన్నట్టుగా. మళ్ళీ ఆచార్య గారు ఈ పని చెప్పారని ఏ గౌరవం లేదు. ఎట్లా ముందుకు పోతుంది సంస్థ? ఏం నడిపిస్తారు మీరు? సంస్థ నడిపించే లక్షణాలు అయిపోయి. పాట పాడుతున్నా ఆచార్య ఒకటి చిన్నది పడండి. ఎవరడిగితే జన్మమిచ్చితివి పరమాత్మ ఈ తనువు ఎందుకిచ్చి మోసపుచ్చితివి. ఎవరడిగితే జన్మమిచ్చితివి పరమాత్మ ఈ తనువు ఎందుకిచ్చి మోసపుచ్చితివి. ఇవ్వమని నేనడుగలేదు, ఈశ్వరాయని కోరలేదు. ఇవ్వమని నేనడుగలేదు, ఈశ్వరాయని కోరలేదు. ఎవరితో నేనేమి చెప్పుదు, ఎవరితో నేనేమి చెప్పుదు, నవ్వులాట ప్రపంచమందునా. ఎవరడిగితే జన్మమిచ్చితిరి, ఎప్పుడు నిన్నేమి కోరితినా సర్వంబు నీవని. ఎప్పుడు నిన్నేమి కోరితినా సర్వంబు నీవని చెప్పక నా మదిలో నమ్మితినా. తప్పులెరుగని తనవులకు ఈ తిప్పలెందుకు వచ్చెనో మరి, తప్పులెరుగని తనవులకు ఈ తిప్పలెందుకు వచ్చెనో మరి, వచ్చెనో మరి. చెప్పకాయే చెప్పినా ఏ తప్పు చేసినా ఇప్పుడే సరిదిద్దుకొందును. ఎవరడిగితే జన్మమిచ్చితిరి, ధనము ధాన్యము నివ్వమంటేనా నిన్నెప్పుడైనా. ధనము ధాన్యములివ్వమంటేనా నిన్నెప్పుడైనా. ఘనముగా సంపదలు గోరితినా. తనవు మనసు ధనము నీకు దారపోసి తెరయియుండగా, ఆ తనవు మనసు ధనము నీకు తారపోసి తిరిగియుండగా, దినదినంబున గడువలేకను దిక్కుదోచని మాయ జన్మా. ఎవరడిగితే జన్మమిచ్చితిరి పరమాత్మ ఈ తనువు ఎందుకిచ్చి మోసపుచ్చితిరి. నమ్మినందుకు నన్ను మరువకను కడసారి కోరిక, నమ్మినందుకు నన్ను మరువకను కడసారి కోరిక, కోరినందుకు వేరు చేయకను. ఇవ్వమని ఈ ముసలితనముకు ఉన్న చిక్కులు తొలగజేసి సమ్మతంబుగా నీకే కవిత, సమ్మతంబుగా దీక్ష కవిత నన్నే ఈ జన్మమందు. ఎవరడిగితే జన్మమిచ్చితివి పరమాత్మ ఈ తనువు ఎందుకిచ్చి మోసపుచ్చితిరి. ఇవ్వమని నేనడుగలేదు, ఈశ్వరాయని కోరలేదు. ఎవరితో నేనేమి చెప్పుదు, నవ్వులాట ప్రపంచమందునా. ఎవరడిగితే జన్మమిచ్చితిరి. ఓం నమస్తే సర్వేభ్యో నమః. దీని అభిప్రాయం చాలా లోతుగా ఉన్నది. రేపు పాడండి, దీని మీద చెప్పుకుందాం. సమయం అయిపోయింది కాబట్టి మళ్ళీ రేపు పాడండి. ఆచార్య ఉమర్ గారు ధన్యవాదములు.
ఇదంతా ఆ ఆన్లైన్ లోకి తీసుకొచ్చి అందరికి ఎందుకు చెప్తున్నాము అంటే వాళ్ళు కూడా మనం మీరెట్లా ఈ ఆశ్రమం నడవాలని అనుకుంటున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ నన్ను తెచ్చిపెట్టినందుకు ఇక్కడ జరుగుతున్నందుకు వాళ్ళు ఆశలు పెట్టుకున్నారు, ఇక్కడికి వచ్చారు, చేస్తున్నారు కాబట్టి ఏమైంది ఎంతవరకు వచ్చిందని అడుగుతున్నారు కాబట్టి అందరికీ చెప్పాల్సి వచ్చింది, చెప్పాలి తప్పనిసరిగా. ఎందుకంటే యథార్థం ఆచార్య, మీ మీద ఆధారపడి కాదు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఇది నా పడవను నీటిలో నట్టేట్లో ముంచేటట్టుగా మీ లక్షణాలు అందరు ఒక్కరు కూడా సరిగా లేరు. ఏ విషయం కూడా ఏదైనా పని చెప్తే ఏదైనా కనుక్కోండి, దీనికి ముళ్ళ కంచె వేరే ఎంత అవుతుంది కనుక్కోండి అంటే విని ఊరుకుంటారు. ఏంటంటే రేడియో వస్తున్నది విన్నట్టుగా, సెల్ ఫోన్ విని ఊరుకున్నట్టుగా ఊరుకుంటున్నారు. కానీ మరి ఆచార్య గారు చెప్పారు, మరి బాధ్యత ఒక్కరు కూడా బాధ్యత వహిస్తలేరు. కాబట్టి ఇది నడిచే పడవని నట్టెట్లు కావాలని ముంచే లక్షణాలే. కాబట్టి మరి ఇంకా వేరే ఏర్పాటు చేసుకోవాలి, ఇది చేసుకోవాలా, కానీ వాళ్ళందరికీ కారణం అడుగుతారు కదా. ఏమనుకుంటారంటే నువ్వు ఏమంటారు ఆడలేక మధ్యలో తేడా అని చెప్పేసి నువ్వు నడపలేక నువ్వు పారిపోయి వచ్చావు అని అంటారు. కాబట్టి నేను వివరణ ఇవ్వాల్సి వస్తుంది ఇదంతా, కాబట్టి చెప్పాల్సి వచ్చింది. మీరు తప్పు పట్టండి, ఏదైనా పట్టండి, కలిసి నడిసే వాళ్ళు దాపరికం చేసుకుంటే అది ఇద్దరికి మోసమే. ఇద్దరు కలిపి నడిపేటువంటిది అది ఎప్పటికీ ముందుకు పోదు. కాబట్టి ఓపెన్ గా ఉండాలి, మనసు విప్పి మాట్లాడుకోవాలి, అప్పుడు సంస్థ ముందుకు పోతుంది. అది నా వ్యక్తిగత అభిప్రాయం, మీకు నచ్చకపోవచ్చు, కానీ భగవంతుడు చెప్పిన సందేశం ఇదే. ఈ రకంగా పోతేనే కలుపుగోలుగా ఏ మాత్రం దాపరికం లేకుండా అన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడుకుంటే, ఇక మనం ఈ రకంగా వ్యవహారం చేస్తే బయట వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారు అని ఆ సందేశాలు వస్తే తదనుగుణంగా ఆ కారణం మళ్ళీ తప్పైతే మళ్ళీ జరగకుండా, గొప్ప అయితే దాన్ని ఇంకా గొప్పగా చేసేటట్టుగా మనం దాన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. అంతేగాని మన మనసులోటి పెట్టుకొని బయట కొట్టి పెట్టుకొని దాగుడు మూతలాడి 160 కిలోమీటర్లు ఆ అవస్థ పడుకుంటా బండి ఫెయిల్ అయితే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆశ్రమానికి వచ్చేసరికి రాత్రి 10 గంటలు అయింది. మేము ఆ అవస్థ పడుకుంటూ వస్తే మాతోటి దాగుడు మూతలాడు ఏం సంస్థ నడిపిస్తారు, ఎట్లా ముందుకు పోతుంటది? అందు గురించి అదిగా మీ విద్యతగా వదిలేస్తున్నాం. అది మీరు కలుపుకొని నడిస్తేనే నడుస్తుంది. ఇవాళ ఓంప్రకాష్ కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు. ఓంప్రకాష్ కంటే ముందు 6 వచ్చారు, ఇట్లాగే విసిగిస్తే వెళ్ళిపోయారు. ఇప్పుడు ఓంప్రకాష్ ఇతను విసిగిస్తే ఇతను వెళ్ళిపోతాడు, ఇంకొకరు వస్తారు వారు. కానీ మీరు సంస్థను నడిపే లక్షణాలు మీ దగ్గర లేవు, ఒక్క దగ్గర. దీనికి అంతటికి సారాంశం అంతా ఏంటంటే విద్వాంసుని సాంగత్యంలో ఉండి మంచేది చెడేది గ్రహించకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అంతకుమించి ఏమంటారు శ్యామలయ్య గారు? నేను గ్రహించండి. ముని గారు ముందు అయిపోయింది, ఎక్కువ సాగదు ఎందుకంటే. ధన్యవాదాలు ఆచార్య ఓంప్రకాష్ గారికి. ఈరోజు సందేహ నివృత్తిలో చాలా మనము తెలుసుకున్నాము. అలాగే పరిస్థితి ఉన్నత మార్గంలో పయనించడానికి కొరకు అనేక రకమైన అవరోధాలు వస్తున్నట్టుగా ఆచార్య గారు గమనిస్తున్నారు. ఎందుకంటే ఒక సమాజం ఉన్నతి మార్గంలో పయనించాలంటే పువ్వు పుట్టగానే పర్వం వికసిస్తున్నట్టుగా ఉంటేనే ఆ సంస్థ ముందుకు పోతున్నట్టుగా వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. అది ఇంకొకటి మాట అంశం. ముని గారు ఏ స్వామీజీ గురించి అయితే వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ఆ స్వామీజీ గారికి ఈ ఆచార్య గారు హిమాచల్ ఆచార్య గారు ఫోన్ చేస్తే వారు ఏమంటారంటే, ఆ ఆశ్రమం విషయం ఎందుకు తీస్తూ, నాకేం అవసరం, నేను వాళ్ళతో కలిసి ఉండను, పని చేయను అని చెప్పేసి వాళ్ళకి రాసిచ్చాను. మళ్ళీ ఆశ్రమం విషయం నా దగ్గర ఎందుకు తీస్తున్నావు అని చెప్పేసి గొడవ పడుతున్నాడు. అటువంటి దానికి మీరు ఓహో అహో అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. అది వాళ్ళు నిర్ణయించుకోవాలి. మనకేమంటారు సూచనీయ అంశము. ఎందుకంటే మనము ఆధ్యాత్మికంలో మనము ఆచార్య గారు జీవితాన్ని అర్పణం చేసి ఉదయం 4:30 నుంచి వారు శ్రమ చేస్తున్నారు. దాదాపు 1 సంవత్సరం నుంచి వారు అక్కడ ఇంకెక్కువనే వారు సమాజం ఉన్నతి కొరకు వారు తన కృషి చేస్తున్నారు. ఈరోజు ఎపిసోడ్ లో కూడా అనేక లోతైన ప్రశ్న సమాధానం, జీవాత్మలు పరమాత్మ అంశం కాదని ప్రమాణపూర్వకంగా మనకు తెలియజేశారు.
అనేక ఉదాహరణలతో తెలియజేశారు. జీవాత్మ స్వతంత్ర ప్రతిపత్తి, పరమాత్ముడు స్వతంత్రుడు, జీవాత్మ స్వతంత్రుడు. తర్వాత ఈ యొక్క మూల ప్రకృతి స్వతంత్రంగా మనం తెలుసుకోవాలి. ఉన్నతమైన లోతైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. వారికి పరమాత్ముడు సహకరించి ఈ సంవత్సరం ముందుకు తీసుకెళ్ళిచేయాలని ఆ ట్రస్ట్ వారిని ప్రణవముని అభిప్రాయపడుతున్నాడు, ప్రణవముని ప్రార్థిస్తున్నాడు. ఈ విధంగా మీ పేరు ప్రపంచ స్థాయిలో ఈ పతాంజలి యోగాస్త్రం ప్రపంచ స్థాయిలో పోతున్నది. దాన్ని మీరు గమనించడం లేదు. గమనించి మీరు సరైన నిర్ణయం తీసుకొని ఆచార్య గారికి మీ సహకారాలు అందించి సంవత్సరం ముందుకు తీసుకెళ్ళని ప్రార్థిస్తున్నాను. అనంతరం వైదిక సందేహపోతున్న ఈ రోజు ఈ ఎపిసోడ్ ను అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. వరలక్ష్మమ్మ గారు మాట్లాడతారట, ఏదో మాట్లాడండి. వరలక్ష్మమ్మ చెప్తామంటారు. మీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, అది సాడీలు అవుతుందేమో అని మళ్ళీ చెప్పలేదు ఆచార్యజీ. ఏమిటంటే మొన్న ఆవిడ అన్నారు, దాయమ్మ అన్నారు, ఈ ఆచార్యజీ ఎక్కడికి పోతారు, ఇక్కడే ఉంటారు, ఈ ఆచార్య వచ్చాకే బాగుంది, ఇంకో గురువు కింద ఉండాలి ఈయన, ఈ అంత సమస్య ఏమి సంపాదించుకోలేడని ఆవిడ అన్నారనమాట దాయమ్మ. ఆ విషయం ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, మళ్ళీ పుణ్యం కింద ఉంటుందేమో అని ఆచార్య చెప్పలేదు. అంటే ఇంతవరకు వచ్చిన తర్వాత చెప్పాలని మీకు చెప్తున్నాను ఆచార్య. ఆవిడ తక్కువైనవి కాదు, ఇక్కడ వీళ్ళు అక్కడికి పోవద్దు, చేయొద్దు అని అంటే కావాలని ఫోన్లు చేయడం, మాట్లాడడం, అక్కడికి పోవడం, అక్కడ చేయడం. ఆవిడ చాలా మంది ఉన్నారు ఈ విషయంలో. ఈ అస్థిరకు కొంత కారణం ఆవిడని. మరి ఏం చేస్తాం? బాలాజీ గారు తమాషా చూస్తున్నారు, చెప్తలేరు. మాట్లాడాలంటే కష్టం సార్. అదే ఏదైనా విషయం చెప్తే మరి ఇది అవుతుంది, ఇది అవుతలేదు, వాళ్ళు ఇలా అంటున్నారు, ఇది ఏది చెప్పరా, విని ఊరుకుంటారా? ఎట్లా ముందుకు పోతుంది? ఎట్లా తెలుస్తుంది? మళ్ళీ వాళ్ళు అంటారు, మరి మాకు ఆచార్య గారు మీరు బయట పోతున్నట్టు మాకు ఒక్క విషయం చెప్పలేదని మళ్ళీ అంటారు. నేను కనుక్కోమని చెప్పి బాలాజీకి చెప్పాను, వారికి చెప్పానంటే మరి మాకు ఎవరు చెప్పలేదంట. ఇప్పుడు దీనికి బాధ్యులు ఎవరు? చెప్పిన సమయం వారికి చెప్పినట్టుగా నాకు చెప్పారా లేదా? చెప్తే తెలుస్తుంది. మరి మీరు సమాధానం ఇవ్వకపోతే ఇక మీకు చెప్పేంటి, చెప్పకపోతే ఏంటి? ఆమెకు చెప్పిన ఆల్రెడీ చెప్తే కూడా ఆమె ఆమె విషయం అని కాదు, అది జాలి వైర్ గురించి, అది రోడ్డు మీద అది కలిసి పోదాం మనం కలిసి అన్నాడు, అందుకనే ఆగినాం. సరే పోదాం. మరి ఆయన కూడా తక్కువనే కాదు బాలాజీ గారు. అది ఏ విషయం కూడా ఫోన్ ఎత్తినా సరిగా స్పందించారు. ఫోటోలు పంపారు, అవి గ్రూపులో పెట్టాలి. నిన్న సమాచారం వచ్చినప్పుడు అందరికి తెలియాలి కదా, మరి ఆ ఫోటోలు గోవిందరావు గారితో దిగినాయి అవన్నీ పెట్టాలి కదా. పెట్టారు. నాకు పంపిమని, నా ఫోటో నా కెమెరాలో తీయమని అంటే లేదు నేను తీస్తున్నా లేదు అంటారు. తీసినవి మరి పెట్టాలి కదా, పెట్టరు. ఎట్లా తెలుస్తుంది అందరికి? సరే, సంజయ్ పర్సన్ చేయించండి ఇవన్నీ. శివతలమ్మ గారా ఈరోజు? అనుకుంటా నేనేనమ్మా చేపిస్తాను. అమ్మ చేయించండి అమ్మా. ఓం ధన్యవాదములు. కథ బ్రహ్మయజ్ఞం వైద్య సంచోపాసన. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీకి శ్రేతాం స్వాహా. ఆచమన మంత్రం. ఓం శం నో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः. इंद्रिय स्पर्श मंत्र. ओम वाक् वाक्, ओम प्राणः प्राणः,
ఓం చక్షు చక్షుః ఓం స్తోత్రం స్తోత్రం ఓం నాభిః ఓం హృదయం ఓం కంఠః ఓం శిరః ఓం బాహుభ్యాం యశోబలం ఓం కరతల కరపృష్ఠే. మార్చిన మంత్ర. ఓం భూః పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం స్వః పునాతు కంఠే ఓం మహః పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునః శిరసి ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్ర. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం అహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. అకమర్షణ మంత్ర. ఓం ఋతం చ సత్యం చ భీతా తపసో జాయేత తతో రాత్ర జాయేత తతః సముద్రోర్ణవః సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయేత అహోరాత్రాణి విదదద్విశ్వస్య మిషతో వసి. ఓం సూర్యా చంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయేత్ దివం చ పృథివీం చ అంతరిక్షమదో స్వః. ఆచమనం. ఓం శన్నో దేవీరభిష్టయ आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः. ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः ईशेभ्यो नमः येभ्यो अस्तु. योऽस्माद्वेष्टियं वयं विश्वस्तं जिह्वे दद्मः. दक्षिणादिगिन्द्रोऽधिपतिः तिरस्तिराजे रक्षिता पितर इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः ईशेभ्यो नमः येभ्यो अस्तु. योऽस्माद्वेष्टियं वयं द्विश्वस्तं जिह्वे दद्मः. प्रदीचि दिक्कु वरुणोऽधिपतिः पृदाकु रक्षिता नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः ईशेभ्यो नमः येभ्यो अस्तु. योऽस्माद्वेष्टियं वयं द्विश्वस्तं जिह्वे दद्मः. उदेचि दिक्कु सोमोऽधिपतिः स्वजो रक्षिता सेनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः ईशेभ्यो नमः येभ्यो अस्तु. योऽस्माद्वेष्टियं वयं द्विश्वस्तं जिह्वे दद्मः. ध्रुवादिक्कु विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुद इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः ईशेभ्यो नमः येभ्यो अस्तु. योऽस्माद्वेष्टियं वयं द्विश्वस्तं जिह्वे दद्मः. ऊर्ध्वादिक्कु बृहस्पतिरधिपतिः श्रित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः ईशेभ्यो नमः येभ्यो अस्तु. योऽस्माद्वेष्टियं वयं द्विश्वस्तं जिह्वे दद्मः. उपस्थान मंत्र.
जात वेदसे सुनवाम सोम मरातीयतो नी दहाति वेदः सनः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनेकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राध्या वा पृथिवी अंतरिक्षं सूर्यात्मा जगतस्तश्वश्च उदोत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वाहा पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् ಅದು ಪ್ರಾಯಶ್ಚಿತ್ತ ಮಂತ್ರ. ಓಂ ತಚ್ಚಕ್ಷುರ್ದೇವಹಿತಂ ಪುರಸ್ತಾತ್ ಶುಕ್ರಮುಚ್ಚರತ್ ಪಶ್ಯೇಮ ಶರದಾಸ್ಯತಂ ಜೀವೇಮ ಶರದಾಸ್ಯತಂ ಶೃಣಿಯಾಮ ಶರದಾಸ್ಯತಂ ಪ್ರಬ್ರವಾಮ ಶರದಾಸ್ಯತಂ ಅಧೀನಾಹಸ್ಯಾಮ ಶರದಾಸ್ಯತಂ ಭೂಯಸ್ಯ ಶರದಾಸ್ಯತಾ. ಓಂ ಸಿನ್ನೋ ದೇವಿ ರವಿಷ್ಟಯ आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. హే జగదీశ్వర దయానిదే, మీ అనంత కృప వలన మేము చేస్తున్న జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షముల నుండి చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మ ఎందే సంప్రాప్తించుకొందుముగాక. ఓం నమ శంభవాయ చ మయ భవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవి రవిష్టయ आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. ब्रह्मयज्ञं समाप्तं. ఓం శాంతి శాంతి శాంతి. నాకు అవకాశం ఇచ్చినందుకు ఆచార్యజీకి ధన్యవాదాలు. అమ్మగారు ఆ కెమెరాను కొద్దిగా బట్టతోటి గ్లిసరిన్ పెట్టి శుద్ధి చేయండి, అది దుమ్ము పట్టింది. కొంచెం మాట్లాడాలనుకుంటున్నా ఆచార్య, మాట్లాడచ్చా? చెప్పండి చెప్పండి. ఆయన ఏమంటుండ్రు శ్రీనివాస్ సార్ అంటే, మీ అభిప్రాయం చెప్పండి అంటే, మాకు ఆశ్రమం నడవాలనే ఉంది.